పాకిస్తాన్ లో ఆర్మీ అంతా పూర్తిగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మనం ఈ ప్రెషర్ పెంచడంతో అంతర్గతంగా పాకిస్తాన్ అనేకమైన సమస్యలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే బలూచి వాళ్ళు ఇక డైరెక్ట్ గా పాకిస్తాన్ ఆర్మీ మీనే వార్ డిక్లేర్ చేశారు. వాళ్ళు ఒక విధంగా మాది పాకిస్తాన్ ఇండిపెండెన్స్ కంట్రీ అయినా వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఒక దిక్కు తాలిబాన్లు, తర్వాత ఏదైతే టీడీపీ దరిగా పాకిస్తాన్ తాలిబాన్ వాళ్ళు ఒక దిక్కు వాళ్ళు అల్టిమేటం ఇచ్చారు, వాళ్ళు కొట్లాడుతున్నారు. అంటే ఒక దిక్కు ఆఫ్ఘనిస్తాన్ క్లియర్ కట్ గా భారత్ కి సపోర్ట్ చేసింది. లేదు, ఇలా రెండు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ రెండు ఉన్నాయి. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశం. ఇక్కడ అంతర్గతంగా ఈ టీడీపీ ఏదైతే ఉందో తైరికా తాలిబాన్ పాకిస్తాన్ అన్నది అదొక ఆర్గనైజేషన్. అది పాకిస్తాన్ మీద కొట్లాడతారు. దాని మీద వీళ్ళు ఆర్మింగ్ చేస్తారు. వాళ్ళని తట్టుకోవడం కూడా పాకిస్తాన్ నుంచి అయితలేదు. ఒక దిక్కు అటు సమస్య ఉన్నది, ఒకటి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సమస్య. అంటే ఈ రెండు పెద్ద రాష్ట్రాలు వెస్ట్ లో ఉన్న పాకిస్తాన్ కు వెస్ట్, మనకే ఇండియా పాకిస్తాన్ కి ఈస్ట్ అవుతుంది. మనకు ఈస్ట్ ఫ్రంట్ ఎప్పుడైతే పాకిస్తాన్ ఓపెన్ చేసింది, మన ప్రెజర్ పెంచుతానో ఆ వెస్ట్ నుంచి వెళ్ళి ఆర్మీ అంతా కూడా మళ్ళీ ఈస్ట్ అంటే ఇండియా వైపు, ఇండియన్ బార్డర్ వైపు వస్తున్నది. కాబట్టి అక్కడ వాళ్ళకి చాలా రిలీఫ్ అంటే వెలుసుబాటు దొరుకుతున్నది. వాళ్ళు విపరీతంగా అటాక్ చేస్తున్నారు. ఒకవేళ ఇండియా పెద్ద ఎత్తున పాకిస్తాన్ మీద పెద్ద మిలిటరీ యుద్ధం చేయకుండా అంతర్గతంగా ఇదే ప్రెషర్ అంటే ఈ బార్డర్స్ మీద ఇదే ప్రెషర్ పెట్టి పాకిస్తాన్ మిలిటరీ అంతా కూడా మన బార్డర్ మీద ఎంగేజ్ అయ్యేటట్టు చూడగలిగితే అక్కడ రెండు రాష్ట్రాలు, ఒకటి బలూచిస్తాను, రెండోది ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఆ రెండు రాష్ట్రాలు కూడా వాళ్ళ ఇప్పటికే పట్టుపోయింది, ఇంకా భవిష్యత్తులో పట్టుపోతుంది. ఆ రెండు రాష్ట్రాలు కూడా వాళ్ళ చేతుల నుంచి, అంటే రెండు ప్రావిన్సెస్ అంటారు, ఆ రెండు ప్రాంతాలు కూడా వాళ్ళ చేతుల నుంచి దిగజారిపోయే పరిస్థితి ఉన్నది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ స్టార్ట్ అయిన తర్వాత అప్పటికే అమెరికా మన పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థ చాలా దమనీయమైన పరిస్థితిలో ఉన్నది. ఆహార పదార్థాల కొరత, ధరలు పెరుగుదల, నిరుద్యోగము, ఇవన్నీ కూడా ఏమైతుందంటే ఇప్పుడు యుద్ధం తర్వాత ఇంకా పెరుగుతున్నాయి. రేపు ఒకవేళ కరాచీ పోర్టును మనం బ్లాకేడ్ చేసినా, దాన్ని డ్యామేజ్ చేసినా పాకిస్తాన్ ఎకానమీగా నిలబడదు. ఒకవేళ ప్రజలు భరించలేని, ఇప్పుడు మనం కూడా భరించలేకుండా ఇండియా మన పాకిస్తాన్ మీద ఎట్లా రిటాలియేట్ చేస్తున్నాం, రేపు పాకిస్తాన్ లో ఉన్న ప్రజలు కూడా అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే లక్షణాలు కనబడుతున్నాయి. ఆర్మీ మీద, ప్రభుత్వం మీద, అక్కడ ఉన్న పరిపాలనా వర్గాలు, పంజాబ్ లో ఉన్న ఏవైతే ఈ ఫ్యూడల్ వర్గాలు ఉన్నాయో వాళ్ళ మీద కూడా వాళ్ళు దండయాత్ర చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ఒత్తిడిని తగ్గించకుండా యుద్ధం ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారా అన్నది ప్రభుత్వం, ఆర్మీ యొక్క ఎత్తుగడలు. కానీ ఈ ఒత్తిడిని మాత్రం నిరంతరంగా ఇట్లే పెంచుకుంటూ పోతే మాత్రం పాకిస్తాన్ చాలా రోజులు సస్టైన్ కాలేదు. రైట్. హలో, ఎస్ రైట్ పాపిరెడ్డి గారు. అండ్ రామ్మోహన్ గారు, ఇంకొకటి అంటే ఈ సమయంలో అంటే చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంతమంది ప్రచారం చేసి వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు. అది చాలా వరకు తప్పు. కానీ పరిస్థితులు ఎలా ఉందో తెలియదు, భారత ప్రభుత్వం ఎక్కడ పెట్టలేదు. కానీ ఒక అంశం అయితే చాలా కీలకంగా మారుతుంది. మనకు కూడా కొంచెం అభద్రతా భావం, అంటే విజయవాడ లాంటి ప్రాంతం, విశాఖపట్నం, హైదరాబాద్ చాలా కీలకంగా ఉంది, ముంబై లాంటి ప్రాంతం. సో ఇవన్నీ కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. సో అక్కడ దాడులకు సంబంధించి ఇక్కడున్న వాళ్ళ అంతర్గతంగా పోరు కూడా వదిలే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం కూడా కీలకంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. హైదరాబాదు ముఖ్యంగా చాలా మంది తప్పుదల ముస్లింలు ఉన్నారు కనుక హైదరాబాద్ మన మ్యాక్డ్రిల్లో జోన్ 2లో పెట్టారన్నారు. కానీ కాదు, హైదరాబాద్ లో శంకర్పల్లి రక్షణ మన కర్మాగారం ఉంది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. అట్లాగే డిఆర్డిఎల్ ఇట్లాంటి రక్షణ రంగ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసేది, అట్లా సైన్స్ పరంగా చేసేటివి కూడా ఇక్కడ ఉన్నాయి. మన అబ్దుల్ కలాం గారు ఇక్కడ హైదరాబాద్ కూడా పనిచేశారు. ఆయన పేరు మీద ఇప్పుడు ఒకటి వింగ్ కూడా పెట్టారు అక్కడ. ఎందుకంటే హైదరాబాద్ ను రక్షణ పరంగా కీలకమైంది. మనం కదా ఇప్పుడు లాహోర్ మీద, రావల్పిండి మీద ఎంత దాడి చేసినాం, మన అక్కడ ఎయిర్ స్ట్రిప్స్ కానీ లేకపోతే రకరకాల వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడి చేసినాం వాళ్ళ ఆయుధాలు చేయడానికి. అందుకని మన హైదరాబాద్ ను ఫార్ జోన్ లో, విశాఖపట్నం కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి, మంచి పెద్ద పోర్ట్ ఉన్నది, హార్బర్ ఉన్నది. అందుకని దీన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు వాటి మీద దాడి చేసే అవకాశం ఉందని హైదరాబాద్, విశాఖపట్నాన్ని మాత్రమే తీసుకున్నాం, విజయవాడ తీసుకోలేమన్నా, మనం చూసినాం కదా. అందుకని ఇక్కడ ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రమాదం అంటున్నారు. రేపు పొద్దున హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ముస్లింలు హిందువులు చంపినాడు, హిందువులు ముస్లింలు చంపినాడు, ఒక పెద్ద పుకారు వస్తుంది. అప్పుడు ఏమైంది అంటే మన వాళ్ళు మనం కొట్టుకొని చావడు. ఇప్పుడు గతంలో వాళ్ళ వ్యూహమే అది. మొన్న చెట్టీలు ఇప్పించి చేసిన వ్యూహం ఏంటంటే అంతర్గత యుద్ధం రావాలి, ముస్లింలు హిందువులు కొట్టుకొని చావాలి మనకు ఇండియాలో అని వాళ్ళు అన్నారు. దాన్ని అధిగమించడం, త్రివర్ణ పతాకం ముందు నిలిచడం, గట్టిగా నిలబడ్డాం మనం. ఇప్పుడు ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నాం. ఇప్పుడు వాళ్ళ వ్యూహం ఫెయిల్ అయింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, చిల్లర పంచాయతీ పెడుతుంటాడు.
రెండోది ఏంటంటే వాళ్ళ క్షిపణులు ఏవి కూడా మన హైదరాబాద్ దాటిదాకా రావంటున్నాడు. యాక్చువల్ గా అంత రేంజ్ లేవు వాళ్ళకి, కొత్తగా తయారు చేసుకున్న క్షిపణులు కూడా. అందుకని వాళ్ళు చూడండి, అంటే ఏంటి ఇప్పటికే మనం అక్కడ ఉన్నటువంటి బ్యాటరీ వ్యవస్థను దెబ్బతీసేలాగా ప్రధాన పాయింట్ లో భారత్ చాలా కీలకంగా దాడి చేసింది కాబట్టి అవి పుంజుకోవాలనే కష్టమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదొకటి. ఇప్పుడు ఇవాళ ఏం చేశారు, పక్కనే మోటాడు ఒకటి మన అమృత్సర్ మీద వేసే ప్రయత్నం. అమృత్సర్ పక్కన మనం వెంటనే తిప్పికొట్టిన శకలాలు దొరికినాయి కూడా. అందుకని ఏమంటున్నానంటే చెంప దెబ్బ పాకిస్తాన్కి ఇప్పుడు రెండు ఉన్నాయి, ఒకటి గోడ దెబ్బ, ఒకటి చెంప దెబ్బ. చెంప దెబ్బ మనం కొడుతున్నాం, ఇప్పుడు తప్పు చేసిన వాడిని కనీసం ముక్కు పట్టుకుని చెంప దెబ్బ అయితే కొట్టాలి కదా, ఆ పని చేస్తున్నాం మనం. ముక్కు వాడిదే, చెంప వాడిదే. కానీ అటుపక్క బెలూచిస్తాను లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులతోని వాడికి దూడ దెబ్బ కూడా పడుతున్నది. ఇప్పుడు నేనేమంటే దీని పరిణామాలు ఎక్కడికి వస్తాయి అనుకుంటున్నాను అంటే, బెలూచిస్తాన్ 40% భూభాగం పాకిస్తాన్ లో అది పీఠభూమి, చాలా పెద్ద ఎత్తున పర్వతాలు, రకరకాల నదులు పెద్దగా లేవు కానీ పర్వతాలు, లోయలు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి. దాంతో పాటు అక్కడ జీవన విధానం కూడా జర పేదరికంతో ఉంటుంది కనుక వాళ్ళందరూ కూడా ఇవాళ అటు ఆఫ్ఘనిస్తాన్ లో కొంత బెలూచిస్తాన్ భాగం ఉంటుంది. బెలూచిస్తాన్ అనేది ఒక భౌగోళిక ప్రాంతం. మనం అంటే విద్య పర్వతాలు, నల్లమలాడు ఎట్లా అంటామో, అక్కడ బెలూచిస్తాన్ ఒక పెద్ద ప్రాంతం. ఆ ప్రాంతంలో 40% భూభాగం కేవలం ఇక్కడ మన పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయ నాయకత్వం అంతా ఎక్కడి నుంచి వస్తున్నది, పంజాబ్, సింధ్ నుంచి వస్తుంది. ఇంతకుముందు పాపిరెడ్డి గారు చెప్పినట్టు పంజాబ్ నుంచి ఎక్కువ వస్తుంది. అంటే మీరు పెత్తనం చేస్తే మేము పడాలా అనే పరిస్థితి ఉంది కనుక బెలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ అప్పుడెట్లా ఏర్పడదో బెలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు కనుక వీటి సహకరిస్తే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉన్న ఏది వాటికి పాకిస్తాన్ పశ్చిమంగా ఉన్న అది కూడా దేశంగా ఏర్పడకపోవచ్చు కానీ చాలా అల్లకొల్లాలు ఉంటది. ఇక పాకిస్తాన్ లో ఉన్న సింధు, పంజాబ్ ప్రాంతం కూడా మేము సంపాదించి మేము వ్యవసాయకంగా అభివృద్ధి చేస్తాం, మేమే రాజకీయ నాయకత్వం ఉంటాం, వాళ్ళకి భయపడేది అని చెప్పి వీళ్ళు కూడా ఒక మానసికంగా పౌరులు. అంటే యాక్చువల్గా జనాభా ఎక్కువ ఉందంటే ఇటు పక్కనే, పేదరికం లేని ప్రాంతం కూడా ఉన్నంతలో ఇక్కడ ఇటు పక్కనే. ఇక పీఓకే గ్యారంటీ ఈసారి విముక్తి అవుతే నేను అనుకుంటున్నాను. పీఓకేలో ఉన్న ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. అది 3 దేశాలుగా కనీసం 3, బెలూచిస్తాన్, పాకిస్తాన్, పీఓకే, ఈ 3 వేరే దేశాలను ఒక మాట చెప్పి ముగిస్తాను రాజశేఖర్ గారు. ఏమైందంటే మనం పీఓకే ఎట్లా అంటున్నామో వాళ్ళు భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నారు. మన కాశ్మీర్ ను ముస్లిం పరంగా ఎక్కువ మంది ఉన్నారు కనుక కాశ్మీర్, జమ్మూలో మళ్ళీ హిందువులు ఉంటారు. కానీ అందుకే పదం కూడా వచ్చినట్టుంది. అదే ఇప్పుడు వాళ్ళు భారత్ అంటున్నారు, పాపిరెడ్డి గారు చెప్పాలి, భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నారా, వాళ్ళ మ్యాప్ లో మనది కూడా అక్కడ మనం ఎట్లాగో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట, భారత్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని వాళ్ళు రాసుకుంటున్నారు ఇటు పక్కన. ఏది భారత హిందుస్థాన్ అంటున్నారా, ఇండియా అంటున్నారా, దాని ప్రకారం చేస్తున్నారు. మనకు మిగిలేదు ఏమైతుంది, ఇప్పటికే 2 వంతుల మనకు జమ్మూ కాశ్మీర్ మనకు లేదు. చైనా ఓ దిక్కు తీసుకున్నది, పాకిస్తాన్ ఓ దిక్కు తీసుకున్నది. మిగతాది ఏమున్నది మనకు, జమ్మూ కాశ్మీర్ మాత్రమే ఈ భాగం మిగిలిపోయినది. 3 దిక్కులని జమ్మూ కాశ్మీర్ మనకు ఒక మంచి కిరీటం లాగా ఉంటే కిరీటంలోని మీ తురాయిలని పోయినాయి, మనకు కేవలం కింది భాగం మిగిలింది. అది మనం ఊహించుకోవడానికి వీల్లేదు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు గట్టిగా దెబ్బ కొట్టి లాహోర్ ను ఆక్రమించుకొని ఎవరు చెప్పరు, కానీ పీఓకే ఆక్రమించుకోవాలనే ఒక వాదం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కుషన్ పోతుంది, అంటే వాళ్ళకు అటుపక్క నుంచి పాకిస్తాన్ నుంచి తప్పించుకొని ఆక్రమించుకుంటే పరిణామాలు కూడా కొంచెం వారికి భారత్ ఒక రకంగా రెడీ అన్నట్టు చెప్పినట్టు అన్నటువంటి ఊహగాళ్ళు కూడా వినిపిస్తారు. రెడీ కదా, ఇప్పుడు పాకిస్తాన్ లో 5 నగరాల మీద దాడి చేసినాం మనం. 5 నగరాల్లో ఉన్న సైనిక ఇక రెండో దేశం మొదలైంది. పీఓకే పరిమితం కావు, వద్దన్నా అవునన్నా ఒకసారి యుద్ధం మొదలైనట్టే లెక్క. యుద్ధం మొదలుపెట్టి మన చేతిలో ఉంటుంది కానీ ఆపడం అనేది ఎవరి చేతిలో ఉండదు. కానీ ఒక రాజ్నాథ్ సింగ్ వాళ్ళకి ఒక సంకేతం ఇచ్చాడు, ఇది 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతూనే ఉంటది అని డైరెక్ట్ గా రక్షణ శాఖ మంత్రి చెప్తున్నప్పుడు మన యుద్ధం ఆగుతుందని అంటట్లేదు. కానీ ఏంటంటే వాళ్ళ పౌరులను మాత్రం నష్టపరచుకోవాలి. ఇప్పటికి కూడా ధర్మం పాటిస్తున్నా, పౌరులు నష్టపరచుకోం. అమెరికా గురించి కూడా పాపిరెడ్డి గారు చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు పెద్ద మనిషి దగ్గర పోతే ఇద్దరు బాగుండాలని అంటారు కానీ వాడు మీరు మద్దతు చేయమని అనలేడు కదా. కానీ ట్రంప్ కు పాకిస్తాన్ వ్యర్థ పదార్థం, పాకిస్తాన్ తో పనికిరాంది వాళ్ళకు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, భారతదేశంతో గట్టిగా స్నేహం చేయాలంటే అమెరికా, చైనాతో కూడా భయం ఉంది కనుక భారతదేశంతో స్నేహం చేసే పరిస్థితి చేస్తారు. కానీ వాళ్ళు యుద్ధంలో పాల్గొనకపోయినా పాకిస్తాన్ కు సహాయం చేయకపోతే మనం సహాయం చేసినట్టే లెక్క. అమెరికా వాళ్ళు ఆయుధాలు అమ్ముకునే పరిస్థితి తెస్తే మాత్రం నేను ముందు ఊహిస్తుంది ఏంటంటే అమెరికా రేపు పొద్దున ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కానీ, రష్యా ఇజ్రాయెల్ యుద్ధంలో కానీ, మన ఉక్రెయిన్ యుద్ధంలో కానీ అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది, ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకుంటున్నారు. ఒకవేళ పాకిస్తాన్ కనుక అర్థిస్తే వాటికి ఆయుధాలు ఇచ్చిందంటే మన అమెరికాను కూడా నమ్మదగ్గ మిత్రుడు కాదనే చెప్పచ్చు. రష్యా మన